హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో. మీ అందరికి చాలా 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 నచ్చుతుంది, ఎందుకంటే ఇట్స్ జ్యువెలరీ కలెక్షన్ కాబట్టి, అది కూడా మినిమల్ జ్యువెలరీ కలెక్షన్. ఈ మధ్య ఎక్కడ చూసినా లైక్ మినిమల్ జ్యువెలరీ చాలా ట్రెండ్ అవుతుంది కదా. హెవీ జ్యువెలరీ కాకుండా లేయర్స్ లాగా ఒకదాని కింద ఒకటి ఇట్లా మినిమల్ జ్యువెలరీ వేస్తున్నారు. సో ఈ మధ్య తీసుకున్న జ్యువెలరీస్, మినిమల్ జ్యువెలరీ అంతా నాకు చాలా నచ్చింది, మీతో షేర్ చేసుకోవాలని ఉంది. చాలా డేస్ నుంచి ఈ వీడియో చేయాలనిపిస్తుంది. అంటే మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది, ఎక్కడ నుంచి తీసుకున్నాను ఏంటి. నాకు ప్రైజెస్ గుర్తుంటే ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తాను, కానీ ఏ స్టోర్ నుంచి ఎలాంటి పీసెస్ తీసుకున్నాను అనేది మెన్షన్ చేస్తాను. అండ్ పక్కన ఇక్కడ నేను పిక్చర్స్ కూడా పెడుతూ ఉంటాను, జ్యువెలరీ అండ్ వాళ్ళ స్టోర్ డీటెయిల్స్. ఇదైతే ప్రమోషన్ వీడియో కాదు, ఒక్కొక్క జ్యువెలరీ ఒక్కొక్క దగ్గర నుంచి తీసుకున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మినిమల్ జ్యువెలరీ కలెక్షన్ మీకు నచ్చితే అయితే డెఫినెట్ గా ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చుతుంది. సో లెట్స్ గెట్ ఇంటూ ఇట్. ఇవన్నీ ది మోస్ట్ ఫేవరెట్ సింపుల్ నెక్ పీస్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఇప్పుడు నేను మీకు 1 by 1 చూపిస్తాను చాలా క్విక్ గా, అండ్ అవి ఎక్కడ తీసుకున్నా ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో. సో ఫస్ట్ చాలా మినిమల్ది, ఇది నా మోస్ట్ ఫేవరెట్, చాలా నచ్చింది నాకు. సో ఇది నేను కుషాల్స్లో తీసుకున్నాను, చూడగానే నచ్చి తీసుకున్నాను. యాక్చువల్గా ఇప్పుడు కుషాల్స్లో ఆఫర్ కూడా ఉంది అనుకుంటా, మార్చ్ మంత్లో. ఎవరైనా కావాలంటే వెళ్ళి చూడొచ్చు. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి బట్ క్వాలిటీ బాగుంటుంది. ఇక్కడ తీసుకున్నవి ఇప్పుడు చూపించేవి ఏది ప్రమోషన్కి కాదు, నాకు నచ్చిన స్టోర్స్ అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇట్లా చాలా మందికి కూడా హెవీ జ్యువెలరీ నచ్చదు, ఇట్లా మినిమల్ నచ్చుతుంది. సో ఈ మధ్య ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇట్లా చిన్న బీట్స్ వచ్చాయి, గోల్డ్ బాల్స్ అంటారు కదా, అట్లా చిన్నగా వచ్చాయి. చాలా అంటే చాలా బాగుంది ఇది. అండ్ దీనికి నేను ఇయర్ రింగ్స్ ఏం తీసుకోలేదు, బట్ ఇట్లా సింపుల్ వే ఏమైనా ఉంటే పెట్టేసుకుంటాను. యాక్చువల్ గా కొంచెం సింపుల్ గా నెక్ సెట్ వేసుకున్నప్పుడు కొంచెం హెవీ ఇయర్ రింగ్స్ కూడా గోస్ వెల్. ఇట్లా ఆర్డర్స్ ఇప్పుడు పెట్టుకున్నాను కదా, అలాంటి ఇయర్ రింగ్స్ కూడా ఇది చూపించాలనిపించింది. సో వన్ మోర్ థింగ్, ఈ మధ్య జ్యువెలరీ ఎలా వేసుకుంటున్నారంటే, కొంచెం వెడ్డింగ్స్ కైనా సరే చాలా మందికి హెవీ జ్యువెలరీ నచ్చదు కదా, సింపుల్ అయినా సరే ఇట్లా టూ పేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 1 వేసుకున్నాను కదా, సో ఇది కొంచెం పైనకి వేసుకొని, అండ్ ఇది ఇలా, సో ఇది ఇలా, అండ్ ఇంకా కావాలనుకుంటే ఇక్కడ వరకు అట్లా దగ్గరికి ఇలా చిన్న నెక్ పీసెస్ తీసుకొని వేసుకుంటే ఏంటంటే, గోల్డ్ అయినా సరే, సిల్వర్లో అయినా సరే, దేంట్లో అయినా సరే ఇలా చిన్న నెక్ పీస్ తీసుకుంటున్నాం కాబట్టి మనకు అంత ఎక్స్పెన్సివ్ పడదు. అండ్ ఇట్లా మనం మల్టిపుల్ వేస్ లో యూస్ చేయొచ్చు కూడా. ఇట్లా చిన్న నెక్ పీస్ కాబట్టి చిన్న ఫంక్షన్స్ కి వెళ్ళినా యూస్ చేయొచ్చు. ఒకవేళ మనకి పెద్ద ఫంక్షన్ వచ్చినా అన్ని ఒకేసారి వేసుకొని అలా గ్రాండ్ గా కూడా రెడీ అవ్వచ్చు. ఒకేసారి పెద్ద సెట్ తీసుకున్నాం అనుకోండి, చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది కదా. సో ఇట్లా చిన్నవి నెక్ సెట్ తీసుకుంటే అదొక ఆప్షన్ బాగుంటుంది. సో ఇలా స్టెప్ బై స్టెప్ మంచిగా స్టైల్ చేయొచ్చు చిన్న నెక్ పీసెస్ అయితే. అండ్ ఇది కూడా చాలా బాగుంటది. దిస్ ఈజ్ ఫ్రమ్ ఇమ్మాడి. ఎంత బాగుంది చూడండి అసలు. చిన్న ఇట్లా బీడ్స్ వచ్చింది అండ్ పింక్ స్టోన్స్ వచ్చింది, అండ్ డిజైన్ అంతా కూడా బాగుంటది. సో బీడ్స్ వచ్చాయి ఇట్లా మంచిగా, కిందకి కూడా స్మాల్ ముత్యాల్లాగా వచ్చాయి అనమాట ఇవి కిందకి కూడా. సో ఓవరాల్ గా డిజైన్ అంతా చాలా బాగుంది. చిన్నపిల్లలు వేసుకోవడానికి కూడా ఇది చాలా బాగుంటది. నీట్ గా ఎంత డీసెంట్ గా వచ్చింది కదా. ఇట్లా లేయర్స్ లాగా వేసుకోవాలి అని ఇష్టపడే వాళ్ళకి బాగుంటాయి ఇవన్నీ. అండ్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ ఇది చూపిస్తున్నాను. ఇదైతే నాకు చాలా నచ్చి చూడగానే తీసుకుంది. ఇది నేను విజయ ఆర్ట్ జ్యువెలరీలో తీసుకున్నాను. సో యాక్చువల్ గా స్టోర్ విజిట్స్ కి వెళ్తూ ఉంటాయి కదా, ఇమ్మాడి కానీ విజయ ఆర్ట్ జ్యువెలరీ కానీ, ఏ స్టోర్ విజిట్ కి వెళ్ళినా సరే నాకు ఏదైనా నచ్చింది అనుకుంటే ఇట్లా మినిమల్ ఎక్కువ తీసుకుంటాను, హెవీ కాకుండా. సో ఇట్లా ఫుల్ గా బాగుంది కదా. ఇట్లా బీడ్స్ వచ్చాయి వైట్ కలర్ శారీ పైన కానీ, లేదా ఎనీ డార్క్ కలర్ శారీస్ పైన కూడా చాలా బాగుంటది. కొంచెం ఇది సెట్ చేసుకోవాలి, ఇట్లా వేసుకొని ఇట్లా సెట్ చేసుకోవాలి. అలా మెలకలు తిరుగుతూ ఉంటుంది ఇది. ఇయర్ రింగ్స్ బాగా వచ్చాయి గైస్. నేను మొత్తం వేసుకొని చూపించట్లేదు, హోప్ యూ గైస్ అండర్స్టాండ్, బికాస్ అన్ని వేసుకొని చూపించాలంటే ఈ వీడియో మనం ఇక్కడే వచ్చుటాం ఇక మనం ముందుకి. బాగుంది. ఇట్లా చూస్తే మీకు హోప్ అర్థం అవుతుంది అనుకుంటున్నా. నెక్స్ట్ వన్ ఇది ఇట్లా గ్రీన్ శారీ వేసుకున్నప్పుడు చాలా బాగుంటది. ఇట్లా బీడ్స్ తో వచ్చింది. సో ఇదైతే నా ఫేవరెట్ స్టోర్ నుంచి, ఇట్స్ జేఎస్ కలెక్షన్. సో ఇది ఎప్పటి నుంచో నేను చాలా ముందు వీడియోస్ లో కూడా చెప్పాను, నేను ఎప్పుడైనా జ్యువెలరీ తీసుకుంటున్నానంటే మోస్ట్ ఆఫ్ మై జ్యువెలరీ ఇస్ ఫ్రమ్ ఇట్స్ జేఎస్ కలెక్షన్. వాళ్ళ దగ్గర నాకు జ్యువెలరీ చాలా నచ్చుతుంది. స్పెషల్లీ నేను నవరాత్రి షూట్స్ కి వాళ్ళతో చాలా బాగా కొలాబ్ చేస్తాను అనమాట. అక్కడ తీసుకున్న, అప్పుడు నవరాత్రి టైమ్స్ లో తీసుకున్న జ్యువెలరీ ఇక్కడ కూడా చూపిస్తున్నాను. సో ఎప్పుడో నేను 2024 లో అనుకుంటా జ్యువెలరీ కలెక్షన్ చేసా, మళ్ళీ ఇప్పుడే చేస్తున్నా. ఇది చాలా బాగుంటది నెక్ సెట్. ఇది పెట్టుకుంటే ఇలా ఉంటది. శారీస్ పైనకైతే ఎంత బాగా అనిపిస్తుందో అసలు. సో సింపుల్ గా లైక్ హెవీ జ్యువెలరీ కాకుండా నీట్ గా ఇట్లా బీడ్స్ వచ్చి చాలా బాగుంది. అండ్ వీటి పైనకి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి.
ఇవి వీటిపైనకి సెట్ కాదు. బట్ నేను సెపరేట్‌గా తీసుకున్నాను ఇవి బాగున్నాయని. ఎప్పుడు బుట్టాలే కాకుండా ఇట్లా సింపుల్‌గా ఇదేం చాన్బాలి అంటారు గదా! ఇలా చాన్బాలీస్ కూడా బావుంటాయి. అండ్ ఇది జడావ్ కుందన్ టైప్‌లో ఉంది. ఏదైనా నాకు బాగా నచ్చిన జ్యువెలరీ ఉంటే ఇట్లా పెట్టుకొని చూపిస్తా చూడండి. అండ్ ఈ ఇయర్ రింగ్స్‌తో అయితే చాలా బాగా పెయిర్ అయ్యాయి. చాలా బా అనిపిచ్చాయి. నేను ఇవన్నీ జ్యువెలరీ పెట్టుకున్నప్పుడు, స్టైల్ చేసినప్పుడు ఎలా ఉండే అనేది కూడా పిక్చర్స్ పెడుతూ ఉంటా. యూ గైస్ కెన్ సీ దెమ్. అండ్ మూవింగ్ టు నెక్స్ట్ జ్యువెలరీ. సో నెక్స్ట్ సెట్ ఇది నాకు కాదు, మా మమ్మీకి చాలా నచ్చి తీసుకుంది మా మమ్మీ. ఇదైతే ఎగ్జాక్ట్ లైక్ గోల్డ్ రిప్లికా లాగా అనిపిస్తుంది. గోల్డ్ డిజైన్ అనుకుంటారు. ఇప్పటి వరకు చాలా ఈవెంట్స్లో పెట్టుకున్నప్పుడు అందరు గోల్డే అనుకున్నారు. మా మమ్మీకి అయితే చాలా ఇష్టం. లైక్ మా మమ్మీ ఏదైనా ఈవెంట్స్ ఉంది వెళ్ళాలి, మంచిగా రెడీ అయ్యి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇది వేసేసుకొని వెళ్ళిపోతుంది సింపుల్గా. బాగుంది కదా. ఇది సిల్వర్ లో చాలా లైట్ వెయిట్. లైక్ ఎంత లైట్ వెయిట్. యాక్చువల్ గా ఇమ్మాడిలో ఒకసారి పగడం కలెక్షన్ చాలా ట్రెండ్ అయిన ఉండే. సో అప్పుడు తీసుకుంది ఇది. మళ్ళీ ఇప్పుడు ఇలాంటి డిజైన్ రావాలంటే రావట్లేవు. చాలా సార్లు వెళ్ళి చూసాను. మా అక్క వాళ్ళు వీళ్ళు అడిగారు ఇలాంటి డిజైన్ ఉంటే తీసుకోవచ్చు అని. ఎందుకంటే ఎంత లైట్ వెయిట్ ఉందో, ఎగ్జాక్ట్ లైక్ గోల్డ్. ఇది తీసుకొని కూడా మోస్ట్లీ 2 years అవుతుంది. కానీ సేమ్ గోల్డ్ లానే అనిపిస్తుంది అనమాట. బాగుంది కదా. ట్రెడిషనల్ ఫెస్టివల్స్ ఉంటాయి కదా, మన ఇంట్లో ఈవెంట్స్ అప్పుడు కానీ ట్రెడిషనల్ ఫెస్టివల్స్ కి బాగా రెడీ అవ్వాలనుకున్నప్పుడు విత్ ఇయర్ రింగ్స్ తీసేసుకున్నాను నేను. ఎందుకంటే ఈ ఇయర్ రింగ్స్ కూడా అంటే మ్యాచింగ్ అండ్ ఆల్సో ఒకసారి చూసిన డిజైన్ మళ్ళీ రాదు గైస్ ఈ జ్యువెలరీ స్టోర్స్ లో. సో ఆ ట్రెండ్ అయిపోతుందనో లైక్ మేకింగ్ వాళ్ళు కరెక్ట్ గా ఇదే చేయరనో తెలియదు, కానీ చూసిన డిజైన్ మళ్ళీ రాదు. సో అందుకే చూసినప్పుడే తీసేసుకున్నాను. ఇవి బాగున్నాయి కదా ఇయర్ రింగ్స్ కూడా. ఇయర్ రింగ్స్ డీటెయిలింగ్ చూడండి ఎంత బాగా వచ్చాయి. పగడాలు, ముత్యాలు వచ్చి చాలా బాగున్నాయి కదా. సో యాక్చువల్గా ఇయర్ రింగ్స్ ఏంటంటే నేను సింపుల్గా నెక్ సెట్ పెట్టుకోకుండా డ్రెస్సెస్ పైన కూడా పెట్టుకుంటాను. బాగున్నాయి బుట్టాలు అయితే చాలా. ఇవి కూడా లైట్ వెయిట్లో వచ్చేసాయి. సో నెక్స్ట్ ఇలా బీడ్స్వి చాలా బాగుంటాయి. సో ఇది చూపిస్తాను. ఇది నేను దైవిక్ తోటి మేము ఈ రీల్ చేశాను అనమాట. దైవిక్ తోటి చిన్ని తండ్రి. సో ఆ వీడియో కోసం తను ఆ వీడియోలో యాక్చువల్గా ఇట్లా బీడ్స్ జ్యువెలరీ వేసుకుంటుంది. అప్పటి కాలంలో ఇట్లా బీడ్స్ అలాంటి జ్యువెలరీ వేసుకుంటుంది. సో ఆ రీక్రియేషన్ కోసం నేను ఈ జ్యువెలరీ తీసుకున్నాను. సో ఇట్స్ జేఎస్ కలెక్షన్. ఇక్కడ నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ పెడతాను చూడండి. షీ హ్యావ్ ద బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్ తను పెడుతూ ఉంటది శ్రీలత. సో తను చాలా లైక్ డౌన్ టు ఎర్త్ పర్సన్. అండ్ జ్యువెలరీ కలెక్షన్ కూడా మంచి మంచివి న్యూ డిజైన్స్ తీసుకొని వస్తూ ఉంటారు. ఇది చూడండి ఎంత బాగుందో. ఐ జస్ట్ లవ్ ఇట్ గైస్. ఇది నాకు చాలా 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 నచ్చింది. సో చాలా నచ్చి తీసుకున్నాను. అండ్ చాలా సార్లు వేసుకున్నాను కూడా. మమ్మీకి కూడా వేసిన. అంటే నాకు నచ్చింది అనుకో, మమ్మీ రెడీ అయ్యి బయటకు వెళ్తుంటే మమ్మీకి కూడా వేస్తా. సో బాగుంది కదా. అండ్ వైట్ శారీ పైనకి, డార్క్ కలర్ శారీస్ పైనకి, ఎలాంటి శారీ పైనకైనా బాగుంటది ఇది సింపుల్ గా. సో వీటి పైనకి ఇయర్ రింగ్స్ చాలా బాగా వచ్చాయి. ఇవి చూడండి జడావ్ కుందన్ లో ఇయర్ రింగ్స్. ఇవి జడావ్ కుందన్ ఇయర్ రింగ్స్ ఎంత క్యూట్. నాకు అసలు బుట్టాలంటే చాలా చాలా ఇష్టం గైస్. అంటే జుంకాలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. గర్ల్స్కి జుంకాలతో ఉన్న కనెక్షన్ అది వేరే లెవెల్. ఎన్ని కొత్త ఇయర్ రింగ్స్ వచ్చినా సరే, ఎన్ని ట్రెండీ ఇయర్ రింగ్స్ వచ్చినా సరే, విల్ స్టిక్ టు జుంకాస్. అగ్రి, మీరందరు నాతో అగ్రి చేస్తారు కదా. సో నాకు కూడా అంతే చాలా ఇష్టం జుంకాస్ అంటే. సో ఇది పెట్టుకున్నప్పుడు ఇట్లా ఇయర్ రింగ్స్ తో పేరప్ చేస్తాను. సో నెక్స్ట్ వన్ మోర్ లైట్ వెయిట్ నెక్ సెట్ చూపిస్తున్నాను. సో నెక్స్ట్ వన్ మోర్ లైట్ వెయిట్ నెక్ సెట్. ఇది కూడా ఇందులో ఎక్కువగా ఇట్లా గోల్డ్ లా కనిపిస్తుంది. ఇది కూడా చాలా నిండుగా ఉంటుంది. ఇట్లా పెట్టుకోగానే ఇంకా ఎక్కువగా జ్యువెలరీ పెట్టుకోని అవసరం లేదు. ఫుల్ గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. ఇట్లా టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు, ఇంట్లో ఈవెంట్స్ ఉన్నప్పుడు కూడా బాగుంటది. అండ్ ఎంత లైట్ వెయిట్, నాకు మెయిన్ గా అది నచ్చుతుంది. ఎంత లైట్ వెయిట్ ఉంది చూడండి. అండ్ ఎవరైనా చూడగానే లైక్ గోల్డే అనుకుంటారు. బట్ ఇది నేను సిల్వర్ లో తీసుకున్నాను. అండ్ ఇట్లా పెట్టుకున్నప్పుడు అంటే గోల్డ్ పెట్టుకున్నాను కదా, ఇందులో ఎక్కడ మనకి జడావ్ కుందన్ కానీ లైక్ బీడ్స్ కానీ ఎక్కువ రాలేదు. సో ఇట్లా ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాను అప్పుడు కొంచెం హెవీగా ఇయర్ రింగ్స్ బాగున్నాయి. అండ్ దీస్ ఆర్ మై మోస్ట్ ఫేవరెట్ ఇయర్ రింగ్స్ గైస్. ఇక్కడ ఉన్న అన్ని కలెక్షన్స్లో ది గో టు ఇయర్ రింగ్స్ ఏమైనా ఉన్నాయంటే ఇవే. నాకు ది మోస్ట్ అంటే మోస్ట్ ఫేవరెట్ ఇవి. అసలు అందరూ నా దగ్గర చూసి ఇవి గోల్డే అనుకుంటున్నారు, బట్ ఇవి గోల్డ్ కాదు. ఇది సిల్వర్లో తీసుకున్నాను నేను. ఎంత బాగుంటాయి అంటే ఇయర్ రింగ్స్. అంటే సింపుల్గా ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడు కూడా నేను ఇవే
ఎక్కువగా యూజ్ చేస్తా. నన్ను చూసి చాలామంది మా సిస్టర్స్ అడిగారు. వాళ్ళకి కాకపోతే ఎగ్జాక్ట్ ఇదే పీస్ దొరకలేదు. కొంచెం చిన్నవి ఉన్నాయి ఇప్పుడు. ఈ చిన్నవి కనిపిస్తున్నాయి ఇప్పుడు. సో, ఎక్కువగా అయితే ఈ ఇయర్ రింగ్స్ చాలా బాగా అంటే సైజ్ కూడా అంత పర్ఫెక్ట్ ఉన్నాయి. చాలా బాగా సెట్ అయ్యాయి. మీరు కూడా చూస్తుంటే లైక్ గోల్డ్‌లా అనిపిస్తున్నాయి గదా! ఎంత బాగున్నాయో అసలు. సేమ్ గోల్డ్‌లానే ఉంటాయి. పెట్టుకుంటే ఇంకా బాగుంటాయి గైస్. ఇప్పుడు పెట్టాలంటే పెద్ద టాస్క్ అందుకే పెట్టుకోవట్లే. సో, ఇట్లా స్క్రూ వచ్చాయి వీటికి. సేమ్ లైక్ గోల్డ్ అనిపిస్తాయి ఇంకా. అండ్ ఇట్లా బాల్స్ చూడండి బాగుంది కదా! నైస్. సో, నెక్స్ట్ నా దగ్గర ఉన్న సింపుల్ కాస్ట్‌ల పేరు చూపిస్తున్నాను. దిస్ ఈజ్ ఫ్రమ్ ఇట్స్ జేఎస్ కలెక్షన్. ఇది కూడా చాలా బాగుంది కదా! సో, ఇట్స్ జేఎస్ వాళ్ళ దగ్గర ఏంటంటే నార్మల్ ఇమిటేషన్ జ్యువెలరీ చాలా బాగా దొరుకుతది. అంటే సిల్వర్ జ్యువెలరీ అయితే కొంచెం ఎక్స్‌పెన్సివ్ కదా! ఇప్పుడు ఈ మధ్య సిల్వర్ ఎక్కువ ప్రైస్ అయిపోయింది. సో, ఇమిటేషన్ జ్యువెలరీ చాలా మందికి నచ్చుతుంది. ఎగ్జాక్ట్ లైక్ గోల్డ్ క్వాలిటీ లాగా కనిపిస్తది. ఇది చూడండి గైస్, ఇదైతే ఆల్మోస్ట్ లైక్ 3½ ఇయర్స్ అవుతుండొచ్చు నేను తీసుకొని. ఎన్ని టైమ్స్ వేశారో. మమ్మీ వేసింది, నేను వేసుకున్నా, మా సిస్టర్ వాళ్ళకిచ్చాను, మా ఫ్రెండ్‌కిచ్చాను. అండ్ అత్తయ్య వేసుకుంటారు. ఎంతమంది వేసుకొని చాలా బావుందని రివ్యూస్ ఇచ్చారు నాకు. అండ్ నా దగ్గర కూడా అంతే మంచిగా నీట్‌గా దాచుకున్నాననమాట. ఎవరు తీసుకున్నా మళ్ళీ మంచిగా తీసుకొనొచ్చి ఇస్తారు. ఎంత డీసెంట్‌గా ఎంత బావుంది చూడండి. ఐ జస్ట్ లవ్ ఇట్ గైస్. అండ్ వాళ్ళ దగ్గర కూడా చాలా మోస్ట్ సేలింగ్ పీస్ ఇది. సో, ఒకవేళ ఇప్పుడు అవైలబుల్‌గా ఉంటే డెఫినిట్‌గా తనకి ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పింక్ చేయండి. హౌ బ్యూటిఫుల్ దిస్ ఈజ్ బాగుంది కదా! అన్ని శారీస్ పైకి సెట్ అవుతది. ఐ విల్ షో యూ వన్ మోర్. ఇది చూడండి. ఇది యాక్చువల్‌గా హిప్ బెల్ట్ లాగా కావాలి అని చెప్పి తీసుకున్నాను నేను. ఇది హిప్ బెల్ట్ లాగా కూడా పెట్టుకోవచ్చు. ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇది కొంచెం గోల్డ్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇందాక నేను చూపించిందేమో కొంచెం ఇట్లా యాంటిక్ ఫినిషింగ్ వచ్చింది. ఇది ఎక్కువగా ఇట్లా గోల్డ్‌లా కనిపిస్తుంది. ఇది ఒక టైప్. అండ్ ఇంకో టైప్ కాస్ట్‌ల పేరు కూడా ఉంది. ఇది ఇలాంటిది. ఇందులో గ్రీన్‌గా ఇట్లా గ్రీన్ బీడ్స్ లాగా వచ్చాయి. గ్రీన్ స్టోన్స్ వచ్చాయి. గ్రీన్ స్టోన్స్ వచ్చి ఇది ఇలా సింపుల్‌గా. బాగుంది కదా! 3 బాగుంటాయి. బట్ ఫస్ట్ వన్ అది చాలా నచ్చుతది నాకు. ఇది డిజైన్ చూడండి ఎంత బాగా వచ్చింది అసలు. మొత్తం ఇట్లా కాసులొచ్చాయి. తర్వాత ఇక్కడ మొత్తం లక్ష్మీదేవి. ఎంత బాగుందో. డీటెయిలింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్ ఇదైతే. డీటెయిలింగ్ అంతా చాలా అంటే చాలా బాగుంది. ఇట్లా కాసు లోపల కూడా డిజైన్ వచ్చింది. మోస్ట్ ఫేవరెట్ పీస్ ఇది నాకు. సో, నెక్స్ట్ వన్ ఇది. ఇది కంటే మోడల్ అంటారా? ఇదేదో నాన్ తాడ్ ఏదో అంటారు ఇది మోడల్. సో, ఇది కూడా నేను కుషాల్స్‌లో తీసుకున్నాను. ఎంత సింపుల్‌గా ఉంది చూడండి. నాకు ఈ పెండెంట్ నచ్చింది. ఇట్లా రౌండ్ వచ్చింది కదా! ఈ పెండెంట్ నచ్చి తీసుకున్నా. జస్ట్ అట్లా సింపుల్‌గా పెట్టుకోవడానికి వస్తదని. పిల్లలకైతే ఇలాంటివి ఎంత బాగుంటాయో. కుషాల్స్‌లో చెప్తున్నాను కదా! ది బెస్ట్ ఉంటది గైస్ కలెక్షన్ అయితే. ఇట్లా మినిమల్‌వి అయితే టూ గుడ్ ఉంటది. కొంచెం ఎక్స్‌పెన్సివ్ సైడ్ ఉన్నా చాలా బాగుంటాయి. ఈ పెండెంట్ చూడండి అసలు ఎంత ముద్దుగుందో. విత్ ఇయర్ రింగ్స్ వచ్చాయి ఇట్లా. ఇది పెండెంట్ ఎంత ముద్దుగుంది. చాలా క్యూట్ ఉంది. అండ్ ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి. బాగుంది కదా! ఎలాగో సింపుల్‌వి చూపిస్తున్నాను కాబట్టి ఈ చిన్న క్యూట్ నెక్ సెట్ కూడా చూపిస్తున్నా. బాగుంది కదా! అండ్ ఇట్లా మొత్తం బీడ్స్ వచ్చాయి అండ్ స్టోన్స్. అసలు ఇది పెట్టుకున్నప్పుడైతే ఎంత బాగా వచ్చినాయో పిక్చర్స్ కూడా అన్నీ. ఎంత నీట్‌గా ఎంత క్యూట్ ఉంది కదా! ఇవన్నీ ఒక గర్ల్ పుట్టుంటే ఇవన్నీ ఎంత ఎంజాయ్ చేసేదో. దానికేసి ఎంత మురిసిపోయేదాన్నో నేనైతే. చిన్న బేబీ గర్ల్‌కి అయ్యో! దైవిక్ గాడు ఒక పాయింట్ షర్ట్ ఏస్తే ఎక్కడన్నా తిరుగుతాడు. ఆడితో అసలు పనే ఉండదు. ఇన్ని జ్యువెలరీ అంటే నా దగ్గర ఉన్న చిన్న చిన్న బ్యాగ్స్ కానీ, క్యూట్ బ్యాగ్స్ ఇలాంటి జ్యువెలరీ చూసినప్పుడల్లా అరే! ఐ మిస్ మై బేబీ గర్ల్ ఇన్ మై డ్రీమ్స్ అనిపిస్తది. అంటే నేను దైవిక్ బొజ్జులో ఉన్నప్పుడు పక్కా బేబీ గర్లే అని ఫిక్స్ అయిపోయా గైస్. కానీ దైవిక్ వచ్చాడు. కానీ వాడికి చూస్తుంటేనే సూపర్ హ్యాపీ నేను. ఓకే. లేదులే బేబీ గర్ల్ లేకున్నా సరే వీడు చాలులే అనిపిస్తుంది. ఎందుకు తెలుసా? నేను రెడీ అవ్వడానికి నాకు ప్రశాంతమైన టైం ఉంది. చెప్పాలంటే. ఎందుకంటే అరే! మనం రెడీ చేసి చాలా ఫుల్ హెక్టిక్ అయిపోతదేమో. బట్ సమ్ టైమ్స్ అనిపిస్తది గైస్. అరే! 2 జడలు వేసి, ఇంట్లో అట్లా గజ్జెలు వేసి అలా తిరుగుతుంటే మహాలక్ష్మిలాగా అసలు ఆ ఫీల్ వేరు. గర్ల్ బేబీ
ఫీలే వేరసలు. అది వి కాంట్ ఈవెన్ ఎక్స్‌ప్రెస్. అందం, కళ, పండుగ రాగానే మంచిగా లంగా జాకెట్ ఏసి ఇగ చెప్పలేనులే. ఇప్పుడు ఇలా చెప్తూ పోతుంటే ఈ వీడియో మొత్తం ఫుల్ అయిపోతది. ఇలాంటి చిన్న నెక్ సెట్ చూసినప్పుడల్లా ఆడపిల్ల గుర్తొస్తూ ఉంటది. సో, ఇంకో నెక్ సెట్ చూపిస్తున్నాను. దిస్ ఇస్ ఫ్రమ్ కుషాల్. ఇది కూడా బావుంది కదా! ఇందాక ఇది చూపిచ్చాను గదా! ఇట్స్ ఫ్రమ్ ఇట్స్ జేస్ కలెక్షన్. ఇది ఇట్లా ఫ్లెక్సిబుల్‌గా ఉంటే చాలా బావుంటాయి గైస్. ఇట్లా ఇట్లా కింద లేయర్స్ వేసుకోవడానికి బావుంటదనమాట. ఇదొకటి అండ్ ఇలా. ఇది కూడా చాలా బావుంది. సో, ఇట్లా ఈ మధ్య అయితే నాకు ఇట్లా 3 లేయర్స్ ఇట్లా వేసుకోవడం చాలా నచ్చుతుంది. ఇంకా ముందు ముందు వీడియోస్‌లో ఎక్కువగా ఇవే చూస్తూ ఉంటారు. చిన్న మినిమల్ జ్యువెలరీ అంతా ఇలా వేసుకోవచ్చు. అండ్ వీటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. యాక్చువల్‌గా కుషాల్స్‌లో ఈ మధ్య ఎక్కువగా ఇట్లాంటివి పెడుతున్నారు. ఇట్లా మినిమల్‌వి చాలా బావుంటున్నాయి. అండ్ వాళ్ళు ఏంటంటే ఇట్లా థ్రెడ్ రాకుండా ఇట్లా చైన్ వస్తది వాళ్ళవైతే. థ్రెడ్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉండదు. మంచిగా వాళ్ళే ఇట్లా చైన్ ఇస్తారు. అండ్ నాకు తెలిసినంత వరకు నేను తీసుకున్నవి కుషాల్స్‌లో తీసుకున్నవి ఇప్పటి వరకైతే ఎక్కువగా బ్లాక్ అవ్వలేదు. ఐయామ్ నాట్ ఈవెన్ ప్రమోటింగ్ కుషాల్స్. బట్ ఐ విష్ దే విల్ కొలాబరేట్ విత్ మీ. ఎందుకంటే నేను అంతలా నచ్చి తీసుకుంటాను వాళ్ళ జ్యువెలరీ. అండ్ ఇవి చూడండి ఎంత బాగున్నాయి. ఫేవరెట్ ఇవేంటి చెంపసవరాలు నా దగ్గర ఉన్న కలెక్షన్స్‌లో ది ఫేవరెట్ అనమాట. ఎంత మినిమల్ ఎంత ప్రిట్టి ఉన్నాయి చూడండి. గో టు ఇవి నాకు. ఇట్లా పైన 2 లేయర్స్ బీడ్స్ వచ్చాయి. కింద ఎంత డీసెంట్‌గా ఎంత మినిమల్ డిజైన్ వచ్చింది గైస్. హౌ క్యూట్ దే ఆర్. పెట్టుకున్న ప్రతిసారి నాకు మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి. ఈ మధ్య అసలు లూజ్ హెయిర్ ఏసుకొని సింపుల్‌గా ఇట్లా పెట్టేసుకుంటున్నారు చెంపసవరాలు. చాలా చాలా సూపర్ ట్రెండింగ్ ఇవి. నెక్స్ట్ వన్ ఇది రీసెంట్ ఫేవరెట్. కొంచెం హెవీగానే ఉంటది. బట్ చూయించాలనిపించింది. ఇది మ్యాంగో సెట్ లా ఉంది. ఇది కూడా ఇట్స్ ఫ్రమ్ ఇట్స్ జేస్ కలెక్షన్. జిలేబీ హారం ఉంటది కదా! సో, జిలేబీ ప్లస్ మ్యాంగో వచ్చింది. ఎంత క్యూట్ ఉంది కదా! చాలా క్యూట్ అనిపిస్తుంది. అంటే ఇది ఒక్కటి పెట్టుకోగానే చాలా నిండుగా మొన్న టెంపుల్‌కి వేసుకొని వెళ్ళాను. తిరుపతి వెళ్ళినప్పుడు చాలా బాగా అనిపించింది. చాలా గ్రాండ్ లుక్ నిండుగా అనిపించింది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి వీటిపైనకి ఇలా బుట్టాలు ఇవి కూడా. సో, సేమ్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. ఎంత బాగుందో ఈ సెట్ అయితే నాకు చాలా నచ్చింది. 2, 3 టైమ్స్ పెట్టుకున్నాను యాక్చువల్‌గా. నాట్ ఈవెన్ వన్స్. యెస్. ఇది ఎందుకు ఇంత బాగుందంటే ఇందులో ఇట్లా జిలేబీ సెట్ వచ్చింది. జిలేబీ డిజైన్ వచ్చింది. రైస్ బీడ్స్ అంటారనుకుంటా. ఇవి చిన్న పర్ల్స్ ఉన్నాయి కదా! ఇవన్నీ రైస్ బీడ్స్ అంటారు. సో, ఎంత మినిమల్ వచ్చాయో చాలా చిన్నగా వచ్చాయి. అండ్ ఇవన్నీ మ్యాంగోస్. ఎంత బాగుందసలు. క్యూట్ ప్రిట్టి ఉందసలు. ఇది వన్ మోర్ ఫ్లెక్సిబుల్ వన్ బాగుంది ఇది కూడా. ఇది కూడా నేను చిన్ని తండ్రి అంటే సిసింద్రి షూట్ చేసినప్పుడు తీసుకున్నాను. నైట్ టైం వేసుకున్నా. ఇది చాలా బాగా అనిపించింది. చూడండి అసలు నైట్ టైం వేసుకుంటే ఎంత బాగుంటుందో. సో, సింపుల్‌గా ఏదైనా రిసెప్షన్ ఈవెంట్స్‌కి చిన్నగా ఏదైనా వేసుకోవాలనుకుంటే ఇట్లా స్టోన్స్ వచ్చినాయి కాబట్టి బాగుంది. అంటే ట్రెడిషనల్‌గా గోల్డే కాకుండా ఇట్లా స్టోన్స్ వచ్చినాయి కాబట్టి నైట్ టైం ఈవెంట్స్‌కి బాగుంటుంది. ఇది కూడా సింపుల్ నెక్ సెట్. ఎవరికి నాలాగా ఇట్లా సింపుల్ నెక్ సెట్స్ అంటే ఇష్టం కామెంట్స్‌లో చెప్పండి. చాలామందికి ఇట్లా హెవీ జ్యువెలరీ నచ్చుతది కదా! బట్ నాకు అస్సలు నచ్చదు. ఈ మధ్య చాలామందికి కూడా ఇట్లా మినిమలే నచ్చుతుంది. ఇలాంటివి యాక్చువల్‌గా చిన్న పిల్లలకి చాలా బాగా అనిపిస్తాయి. ఇంకోటేంటంటే ఇందులో ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చింది, గ్రీన్ అండ్ వైట్ కలర్ వచ్చింది కాబట్టి చాలా శారీస్ పైన కూడా ఇది మ్యాచింగ్ సెట్ అయిపోతది. సో, ఎలాగో అన్నీ మినిమల్ చూపిస్తున్నా కాబట్టి ఈ సింపుల్ చోటా చోటా వన్ కూడా చూపిస్తున్నా. క్యూట్ ఉంటది ఇది కూడా. సో, ఇలాంటివన్నీ హాఫ్ సారీస్ వేసుకుంటాం గదా! సో, వాటికి చాలా బాగా సెట్ అవుతది. ఇది ఓన్లీ ఇట్లా రౌండ్ బాల్స్ వచ్చాయి, గోల్డ్ బాల్స్ వచ్చాయి కాబట్టి ఎంత గ్రాండ్ లుక్ ఉంటదో. అంటే వేసుకుంటే చాలా సింపుల్‌గా అరే అట్రాక్టివ్‌గా కనిపిస్తది. వీటికి ఇయర్ రింగ్స్ కూడా ఇట్లా మ్యాచింగ్ చాలా బా వచ్చాయి. ఇది కూడా ఇట్స్ ఫ్రమ్ ఇట్స్ జేస్ కలెక్షన్ అనుకుంటా. ఇది తీసుకొని కూడా చాలా ఇయర్స్ అవుతుంది యాక్చువల్‌గా ఇది తీసుకొని. కానీ నా దగ్గర ఉన్న మినిమల్స్‌లో ఫేవరెట్స్ చూపిస్తున్నా కాబట్టి ఇట్స్ వన్ ఆఫ్ వన్. సో, అందుకే చూపిస్తున్నా. సో, జడావ్ కుందన్స్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా! అందులో బొట్టు హారం ఇంకా ట్రెండ్ అవుతుంది. ఇది ఎంత బావుందో అసలు. సో, ఇది మొత్తం ఓపెన్ చేసి వేసుకోవట్లేదు. బట్ ఇది స్టైల్ చేస్తే మాత్రం ఇట్లా క్రీమ్ కలర్ శారీస్ పైనకి, లైట్ కలర్ శారీస్ పైనకి కానీ ఎంత గ్రాండ్ లుక్ ఉంటదో గైస్. చాలా 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 బావుందసలు ఇదైతే. ఇట్లా నాకు జ్యువెలరీ ఇట్లా ఫ్లెక్సిబుల్‌గా ఉంటే ఇష్టం. ఇట్లా మొత్తం ఇట్లా ఫ్లెక్సిబుల్‌గా ఉంటే ఏంటంటే అది ఎట్లైనా మనం మోల్డ్ చేసుకోవచ్చు. ఇట్లా దగ్గరికి వేసుకోవచ్చు, లాంగ్ వేసుకోవచ్చు, అట్లా వేసుకోవచ్చు. కొంచెం ఇట్లా స్టిఫ్‌గా ఉన్న జ్యువెలరీ అంత నచ్చదు నాకు. ఎంత క్యూట్ ఉందో ఇది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి ఇలా. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఇట్స్ ఆల్సో ఫ్రమ్ ఇట్స్ జేఎస్ కలెక్షన్. వాళ్ళ దగ్గర జిరావ్ కుందన్ అయితే చాలా బాగుంటుంది కలెక్షన్.
సో ఇట్లా ఎంత నీట్గా ఉందో అసలు. ఇది ఇమిటేషన్ అంటే ఎవ్వరు నమ్మరు గైస్. ఇట్స్ లైక్ సిల్వర్ ఆర్ గోల్డ్ జ్యువెలరీలా ఉంటుంది. ఇలాంటి ఇంత మంచి క్వాలిటీ ఇమిటేషన్లో వస్తుందంటే హౌ క్యూట్ ఇట్ ఈస్ కదా. ఇది యాక్చువల్లీ ఏంటంటే 2 సైడ్స్ వేసుకోవచ్చు అనమాట. ఇట్లా వన్ సైడ్ ఏమో రెడ్ కలర్వి స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా, అండ్ ఇంకో సైడ్ చూస్తే మనకి గ్రీన్ స్టోన్స్ కనిపిస్తాయి. సో మనకి మ్యాచింగ్ అట్లా కాకుండా గ్రీన్ శారీస్ కానీ రెడ్ శారీస్ కానీ ఆ రోజు ఏది సెట్ అవుతుంది అనిపిస్తే అది అలా వేసుకోవచ్చు. బాగుంది కదా ఇది కూడా. వీటికి యాక్చువల్గా క్యూట్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. సో ఇలాంటివి చెప్తున్నా కదా బేబీస్కి చాలా బాగుంటాయి. మీకు ఒకవేళ ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఇవి ట్రై చేయండి. అండ్ ఇది చూడండి, మినిమల్లో ఇది కూడా నా ఫేవరెట్. ఇది నేను చాలాసార్లు వేసుకున్నా, మీరు ఇన్స్టాగ్రామ్లో చూసుంటారు. ఇది ఎక్కడ తీసుకున్నానంటే ఇది లాంగ్ బ్యాక్ గైస్, లైక్ మోర్ దెన్ 5 years అవుతుండొచ్చు ఇది నేను తీసుకొని. ముందు వీడియోస్లో కూడా చూపించాను. బాగుంది కదా. ఇది ఎక్కడ తీసుకున్నాను మర్చిపోయాను. సో ఎస్, చాలా బాగుంది ఇది కూడా. ఇట్లా గ్రీన్ స్టోన్స్ వచ్చి బీడ్స్ వచ్చి మై ఫేవరెట్ వన్. ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి. ఎంత క్యూటో, ఇలాంటివి ఎంత బాగుంటాయో అసలు. ఎంత ముద్దుగా అనిపిస్తాయో ఇట్లా వేసుకున్నా సరే, ఎంత నీట్గా అనిపిస్తాయో. ఇలాంటి చిన్న జ్యువెలరీకి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కాకుండా ఇట్లా చైన్ వస్తే ఎంత బాగుంటుందో కదా. సో మాక్సిమం నేను చిన్న జ్యువెలరీ చూపించాను కదా, ఇవన్నీ లైక్ కుషాల్స్ కానీ అలాంటి స్టోర్స్లో తీసుకున్నవన్నీ ఇట్లా చైన్ వస్తాయి. మోస్ట్లీ లైక్ చిన్న నెక్ సెట్స్ అన్ని చూపించాను. ఓన్లీ లైక్ మినిమల్వి, సింపుల్ దట్ ది మోస్ట్ ఫేవరెట్, నా ఫేవరెట్వి చూపించాను. అండ్ ఇయర్ రింగ్స్ చూపిస్తాను ఒకటి. ఇప్పుడు నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ ఎంత క్యూట్ ఉన్నాయి కదా, చాలా నచ్చినాయి నాకు ఇవి నేను ఇమ్మాడిలో తీసుకున్నాను. అండ్ లుక్ అట్ దిస్ ఇయర్ రింగ్స్. ఇవైతే అసలు ఎంత బాగున్నాయో. ఈ మధ్య నేను ఎక్కువగా నెక్ సెట్ కాకుండా జస్ట్ సింపుల్గా ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు, నెక్ సెట్ ఓన్లీ సింపుల్గా వేసుకోవచ్చు, ఇయర్ రింగ్స్ కొంచెం హెవీగా ఉన్నా పర్లేదు అనుకుంటే ఇవి బాగుంటాయి. ఎంత క్యూట్ ఉన్నాయో. అండ్ చూడ్డానికి ఎంత హెవీ ఉన్నాయి కదా. సూపర్ లైట్ వెయిట్ గైస్. అసలు పట్టుకునే ఫీలే లేదు, అంత లైట్ వెయిట్. ఎంత నిండుగా కనిపిస్తుందో. అండ్ ఇది జస్ట్ ఇవి పెట్టుకుంటే చాలు, మొత్తం ఓవరాల్ అవుట్ఫిట్కే మొత్తం లుక్ వచ్చేస్తుంది. సిల్వర్లో తీసుకున్నా సరే లైక్ గోల్డ్ లైక్ కనిపిస్తుంది. డిజైన్ అంతా, ఫినిషింగ్ అంతా గోల్డ్ లా వచ్చింది. ఇది సిల్వర్ అంటే కూడా ఎవరు నమ్మలు పెట్టుకున్నప్పుడు, అంత బాగున్నాయి. సో ఎప్పుడు ఎక్కువగా జుమ్కాసే కాకుండా ఇట్లా చాన్బాలీస్ టైప్ కూడా పెట్టుకోవాలనుకుంటే ఇది నా దగ్గర ఉన్న ఆప్షన్. ఇది జడావ్ కుందన్లో బాగున్నాయి కదా. ఇట్స్ జేఎస్ కలెక్షన్. తన దగ్గర ఇయర్ రింగ్స్ కూడా బాగుంటాయి. ఇది చాలా యూనిక్ వన్ అసలు. ఇవి లాస్ట్ ఇయర్ ఉగాది టైంలో ట్రెండింగ్, అప్పుడే నేను తీసుకున్నాను. ఇప్పటికీ కూడా ఇవి చాలా ట్రెండింగ్, పికాక్ డిజైన్ ఇయర్ రింగ్స్. సో నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్లో చాన్బాలీస్ కొంచెం హెవీగా అంటే ఇవి. సో ఇవేంటంటే ఇవి కూడా సిల్వర్లో తీసుకున్నాను. ఎంత బాగుంటాయి అసలు పెట్టుకుంటే. ఇట్లా స్టోన్స్ వచ్చాయి, వైట్ స్టోన్స్ వచ్చాయి ఇందులో. ఇట్లా మంచిగా గ్రాండ్ అనిపిస్తాయి ఇట్లా పెట్టుకుంటే. ఎక్కువగా పెట్టట్లేదు, పెట్టాలి ఇవి ఎప్పుడైనా. ఎక్కువగా చాన్బాలీస్ పెట్టుకుందాం అని తీసుకుంటా. బట్ నా కళ్ళన్నీ ఎప్పుడు ఆ బుట్టాల పైకే పోతాయి, ఆ జుమ్కాస్ పైకే పోతాయి ఎప్పుడు. అండ్ ఆల్సో చాలామంది అనుకుంటారు, అరే ఇంత జ్యువెలరీ ఉందా అని. ఐఎమ్ వర్కింగ్ హార్డ్. ఇది అంతా ఎవ్రీథింగ్ నేను నా డబ్బులతో కొన్నవి. అండ్ కొన్ని అయితే కొలాబరేషన్కి వచ్చినాయి గైస్. ఇందులో అయితే కొన్ని కొలాబ్కి తీసుకున్నవి, కొన్ని ఏమో లైక్ ఇట్లానే నేను స్టోర్కి వెళ్ళి నచ్చితే నేను పర్చేస్ చేసినవి అనమాట. ఆబ్వియస్గా నాకు పర్సనల్గా యూజ్ అవుతాయి కాబట్టి తీసుకుంటా. ఇప్పుడు ఒక శారీ స్టైలింగ్ పైనకి ప్రతి శారీ ఒకటే జ్యువెలరీ చూపిస్తే మీరు కూడా బోరింగ్గా ఫీల్ అవుతారు కదా. సో అట్లా డిఫరెంట్ శారీస్ పైనకి అట్లా వేస్తూనే ఉంటాను కాబట్టి అట్లీస్ట్ ఈ జ్యువెలరీ అయితే మినిమం ఉండాల్సిందే. కాకపోతే ఇవి రెగ్యులర్గా నా దగ్గర ఉండేవి. ఎప్పటికప్పుడు జ్యువెలరీ స్టోర్స్ వాళ్ళు ప్రమోషన్ అలా కొలాబరేషన్ చేస్తూ ఉంటారు కాబట్టి నేను వెళ్ళి వాళ్ళ దగ్గర ఏదైనా జ్యువెలరీ నచ్చితే తీసుకొచ్చుకొని మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తాను. అది వేరే అనమాట. సో ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. అలా అందుకే ఇంత మంచి జ్యువెలరీ కలెక్షన్ ఉంది. ఈ మధ్య ఇట్లా ట్రెడిషనల్ వాచ్ చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా. నా దగ్గర ఇది ఉందన్నమాట, క్యూట్ ఉంది, చూపించాలనిపించింది. మినిమల్ కలెక్షన్ చేస్తున్నా కాబట్టి. ఎంత క్యూట్ ఉంది ఇట్లా పెట్టుకుంటే, వావ్. సో ఎవరికైనా శారీ కట్టుకున్నప్పుడు 2 హ్యాండ్స్కి ఫుల్ బ్యాంగిల్స్ వేసుకోవడం అంత నచ్చదు. 1 హ్యాండ్కి బ్యాంగిల్స్ వేసుకొని లైక్ 1 హ్యాండ్కి ఇట్లా వాచ్ ప్రిఫర్ చేస్తారు. బట్ శారీ పైనకి ఆ ఫార్మల్ వాచెస్ అంతా సెట్ అవ్వవు కదా. సో శారీ పైనకి ఇలాంటి వాచ్ బాగుంటుంది. అండ్ డ్రెస్సెస్ పైన కూడా ఆఫ్ కోర్స్. ఎంత ప్రిటీ ఉంది ఇది కూడా, చాలా బాగుంది. ఇది కూడా సిల్వర్లో తీసుకున్నాను యాక్చువల్గా, ఫ్రమ్ ఇమ్మాడి అనుకుంటా ఇది కూడా. సో ఇది నేను కుషాల్స్లో తీసుకున్నాను. ట్రెడిషనల్ బ్రాస్లెట్ లాగా
ఇలా తీసుకున్నాను అనమాట. ఎక్కువగా నా దగ్గర బ్రేస్లెట్స్ ఉన్నాయి. కాకపోతే ఎక్కువగా అన్నీ వెస్టర్న్ డ్రెసెస్ పైకి వేసుకునేలాగా లైక్ ఫార్మల్‌గా అలా ఉన్నాయి. ఇట్లా ట్రెడిషనల్‌గా లేదు. సో, ఇది నేను కుషాల్స్‌లో తీసుకున్నా. ఇది కూడా బావుంటది. అంటే టెంపుల్స్‌కి వెళ్ళినప్పుడు కానీ, ఇట్లా ఈవెంట్స్ ఏమైనా ఉంటాయి కదా! ట్రెడిషనల్ ఈవెంట్స్‌కి అప్పుడు బావుంటది ఇది. క్యూట్‌గా హ్యాండ్‌కి ఇలా పెట్టుకోవడానికి. సో, నెక్స్ట్ ఇట్లా మినిమల్ మమ్మీ వేసుకునే ఎక్కువ బీడ్స్‌వి కూడా చూపిస్తున్నాను. సో, ఇది చూడండి ఎంత బావుంటదో. ఇది 2 లైన్స్ వచ్చి ఇట్లా చిన్న పెండెంట్ వచ్చింది. ఇట్స్ డేస్ కలెక్షన్. బావుంది కదా! ఇది కూడా. సో, 2 లైన్స్ ఇట్లా బ్లాక్ బీడ్స్ వచ్చిందనమాట. ఇట్లాంటివి సింపుల్‌వి చాలా బావుంటాయి శారీస్ పైనకి. సో, దీనికిట్లా మంచిగా జడావు కుందన్‌ది పెండెంట్ వచ్చింది కాబట్టి, ఇట్లా ఇయర్ రింగ్స్‌తో పెయిర్ చేయొచ్చు. ఇదైతే చాలా క్యూట్ ఉంటది గైస్ పెట్టుకుంటే. నెక్స్ట్ వన్ చూపిస్తాను. ఈ బ్యాంగిల్స్ చాలా రీసెంట్‌గా తీసుకున్నా నేను. మా కింద కమ్యూనిటీలో అప్పుడప్పుడు ఇట్లా అన్ని స్టాల్స్ పెడుతూ ఉంటారు. సో, ఆ స్టాల్స్ పెడుతున్నప్పుడు ఇది తీసుకున్నాను. వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఇక్కడ మెన్షన్ చేస్తా చూడండి. క్వాలిటీ చాలా చాలా బావున్నాయి. అండ్ ఇది ప్లస్ ఇది ఒక్కళ్ళ దగ్గరే తీసుకున్నాను. దివ్య గారు ఇదేనా ఒకటి పర్చేస్ చేయండి మా దగ్గర అంటే తీసుకున్నాను. ఎప్పుడు ఇలాంటి బ్లాక్ బీడ్స్ ఇట్లా చిన్న బ్లాక్ బీడ్స్ ఇట్లా వేయలేదనమాట. మమ్మీకి కూడా యూజ్ అవుతదని తీసుకున్నాను. బావుంది కదా! ఇది అండ్ ఈ బ్యాంగిల్స్ వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ మర్చిపోయా. బట్ ఇక్కడ మెన్షన్ చేస్తా చూడండి. అండ్ వాళ్ళ దగ్గర ఇలాంటి కలెక్షన్ కూడా చాలా బావుంది ఇంకా గూడా. కావాలంటే చెక్ చేయండి. అండ్ ఇది ఎంత బావుందో అసలు. ఇది నేను రీసెంట్‌గా ఇమ్మడిలో తీసుకున్నాను. ఇలాంటివన్నీ సిల్వర్‌లో సేమ్ లైక్ గోల్డ్‌లా కనిపిస్తాయి. ఇది నేను వేసుకోలేదు ఇప్పటి వరకు. మమ్మీ వాళ్ళ అత్తయ్య ఎక్కువగా వేసుకుంటారు. మొన్న దైవిక్‌కి నేను విజయ్ దేవరకొండ షూట్ చేశా కదా! అప్పుడు వన్ హ్యాండ్‌కి ఇదే పెట్టా అనమాట. మస్తు అనిపించింది అసలు. అసలు ఆ లుక్ ఎంత బావుంది కదా! దైవిక్ విజయ్ దేవరకొండ లుక్ నచ్చిన వాళ్ళు ఉంటే కామెంట్స్‌లో చెప్పండి. నాకైతే చాలా నచ్చింది. సేమ్ అలాంటివే ఇది కూడా. ఇది కుషాల్స్‌లో తీసుకున్నాను. ఇట్లా సింపుల్‌గా. మమ్మీ వాళ్ళకి ఎక్కువగా బీడ్స్ నచ్చుతాయి కదా! అందుకనే. ఇదైతే నేను దైవిక్‌కి కూడా చాలా సార్లు వేశాను. సో, ఇలాంటివి సింపుల్‌గుంటే వాడికి కూడా వేయొచ్చనమాట. జస్ట్ ఇట్లా. ఎప్పుడన్నా కుర్తా వేసుకున్నప్పుడు టెంపుల్స్‌కి వెళ్తాము. లేదా ఇంట్లో ఏదైనా ఈవెంట్ ఉంది. గ్రాండ్‌గా రెడీ అవుతే వాడికి ఓన్లీ పైన షర్ట్ ఏస్తే బావుంటది కదా! సో, వాడికి కూడా ఇట్లా ఇలాంటి జ్యువెలరీ వేసి హైలైట్ చేస్తుంటా ఆ కుర్తాని. ఇది కూడా నేను సిల్వర్‌లో తీసుకున్నాను. ఇది ఫ్రమ్ గోయాస్ అనుకుంటా. కొన్ని గోయాస్‌లో కూడా తీసుకున్నాను. చూపిస్తూ ఉంటా వీడియోస్‌లో. ఇంకా కొంచెం జ్యువెలరీ ఉంది గైస్. కాకపోతే ఓన్లీ ఫేవరెట్‌వే చూపిస్తున్నాను ఇక్కడైతే. లుక్ అట్ దిస్ వన్. ఇదైతే మా మమ్మీ ఎక్కువగా నైట్ టైమ్‌లో వేసుకుంటూ ఉంటారు. లావెండర్ కలర్ అంటే నైట్ ఈవెంట్స్‌కి వెళ్ళినప్పుడు మా మమ్మీ ఎక్కువగా ఇలా షైన్ ఉంటే బావుంటది కదా! సో, ఇది అందుకే తీసుకున్నాను. ఎక్కువగా ఊరికే ప్రతీదీ బ్లాక్, గ్రీన్ ఆర్ రెడ్డే అయిపోతుంది కదా! అందుకే ఇట్లా లావెండర్ డిఫరెంట్‌గా ఉంటదని తీసుకున్నా. ఇది చూడండి. ఇది 3 లైన్స్ వచ్చి ఇట్లా బీడ్స్ వచ్చింది. ఇది నేను విజయ్ ఆర్ట్ జ్యువెలరీలో అనుకుంటా. సో, ఇది అక్కడ తీసుకున్నా. బావుంది. అండ్ ఇవన్నీ బీడ్స్ అయితే ఎక్కువగా మమ్మీ వేస్తుంటారు. నాకంత సెట్ అవ్వవు ఈ బీడ్స్. సో, మా మమ్మీకైతే ప్రతిసారి ఆమె బయటికెళ్ళిన ప్రతిసారి ఇట్లా బీడ్సే కావాలని చెప్తుంటారు. మొన్న ట్రిప్‌కెళ్ళాం గదా! సో, సౌత్ ట్రిప్‌కి టెంపుల్స్ వెళ్ళినప్పుడు ఎక్కువగా మమ్మీ వాళ్ళు ఇద్దరు మమ్మీ, అత్తయ్య ఎక్కువగా ఇవే వేసుకోవడానికి ఇష్టపడ్డారు. బావున్నాయి కదా! అండ్ మీ మమ్మీ వాళ్ళకి కూడా ఇలాంటివి ఇష్టపడితే ఇలాంటివి తీసుకోండి. అంటే ఇట్లా 3 లైన్స్ ఒకటి, ఇట్లా బీడ్స్ ఒకటి, అట్లా డిఫరెంట్‌వి తీసుకుంటే వాళ్ళకి డిఫరెంట్ అకేషన్స్‌కి వేసుకోవడానికి బావుంటది. సో గైస్ ఈ వీడియోకైతే ఇంతే. ఇది నా ఫేవరెట్ మినిమల్ జ్యువెలరీ కలెక్షన్. మీ అందరికీ కూడా నచ్చిందనుకుంటున్నాను. సో, ఎక్కడెక్కడ తీసుకున్నానో ఏంటి అని కూడా డీటెయిల్స్ మెన్షన్ చేశాను. మీ అందరికీ యూజ్‌ఫుల్ అయిందనుకుంటున్నా. సో, ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో గైస్. బాయ్ బాయ్. టేక్ కేర్. బాయ్.